ప్రజల్ని దగా చేసి మోసం చేసి వందలాది హామీలు ఇచ్చి దాదాపుగా 1000 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి అమలు చేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెంచేశాడు, పన్నులు పెంచేశాడు, సంపూర్ణ మద్యపాన నిషేధమని మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపానం ద్వారా అధిక ఆదాయాన్ని పొంది అప్పులు తెచ్చాడు. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైపోతుంది. కరెంటు ఛార్జీలు 8 రెట్లు పెంచాడు. నిత్య జీవితావసర వస్తువులు ఆకాశానికి వెళ్ళిపోయినాయి. బతుకు దుర్భరం అయిపోతుంది. ఒక ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. పెర్మనెంట్ చేస్తానని దగా చేశాడు. ఇవాళ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి దగా చేసి వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. ఉద్యోగులంతా ఇవాళ విధి నిర్వహణ వైఫల్యం చెందాము, మనకు నష్టం జరిగిందనే భావనలో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం చేసావని నీకు మళ్ళీ ఓట్లు వేయాలి? కోడికత్తి డ్రామా ఆడావు, బాబాయ్ హత్యను ఎవరి మీదో నెట్టి సానుభూతి పొందావు. ఇవాళ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు. అభివృద్ధి లేదు, రోడ్లన్నీ ఛిద్రమైపోయినాయి. 11 లక్షల కోట్ల అప్పు తెచ్చి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యం. నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చేవాళ్ళం తెలుగుదేశం హయాంలో. ఇవాళ ఎందుకని జీతాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు? అన్ని రంగాలు వైఫల్యం చెందినాయి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి, ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్. ఏ రంగం చూసినా అస్తవ్యస్తం. రైతాంగాన్ని చూసినా, రైతు కార్మికులను చూసినా, కర్షకులను చూసినా అన్ని రంగాలు వైఫల్యం. విద్యారంగాన్ని నాశనం చేశాడు, భ్రష్టు పట్టించేశాడు. వైద్య రంగం నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేట్ ఆఫీసులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించగా ఆరోగ్యశ్రీని పండబెట్టేశాడు. మాటలు కోటలు దాటిని, చేతలు గడప దాటంలా. ఇవాళ వాలంటీర్లు కూడా దగా చేశాడు. వాళ్ళకి న్యాయం చేస్తారని వాళ్ళు గొడ్డు చాకరీ చేయించి వాళ్ళని దగా చేశాడు. సచివాలయాన్ని నిర్వీర్యం చేశాడు. ప్రతిపక్షాలను అంచడం కోసం రాజ్యాంగ హక్కులు హరించాడు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పే కార్యక్రమం మొదలైంది. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ కింద తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి ప్రతి గడపకి, ప్రతి కుటుంబాన్ని కూడా కలిసే కార్యక్రమం భారీగా జరుగుతుంది. ఇప్పటికే లక్షలాది మంది గృహాలని కలవడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రం ఎలా నష్టపోయిందో చెప్పే కార్యక్రమం, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్ళే ఆచరణలో వెళ్తూ ఉన్నాం. రాబోయే 24లో జరిగే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చేయడం. అన్ని వర్గాలు సమాయత్తం అయిపోయారు. దగాబడ్డ తెలుగు ప్రజలంతా కూడా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గమనించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈయన సాగనంపాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇవాళ దగా చేసిన ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో వైఫల్యం. మనం సపరేట్గా మాట్లాడుతుందని ఏ రంగం చూసినా టోటల్ ఫెయిల్యూర్. ఇవాళ ఇళ్లకు వస్తే కరెంటు బిల్లులు మూతపోతున్నాయి. సామాన్యుడు వాడుకునే నీటి బిల్లులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. పన్నులు చెత్త పన్ను వేసి చెత్త తీయించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈయన ఒకడే. ఏమా వాళ్ళ బాధలు చెబుతున్నారు, చూశారు కదా, అమ్మాయిలు చెబుతున్నారు. మమ్మల్ని దగా చేశారు, మాకు న్యాయం జరగలేదు, మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదు. బటన్ నొక్కుళ్ళు ఆయన నొక్కుడు ఎక్కువైపోయింది, కానీ మాకు వచ్చేది ఏమీ లేదు. ఆర్భాటం, పత్రికల పేపర్ల ఆర్భాటం. ఇప్పటిదాకా భయానక వాతావరణం సృష్టించాడు. ఆ భయం వదిలేరు, పోరాట పందా ఎంచుకున్నారు. వివిధ వర్గాలంతా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా అనగదొక్కాడు, సిఐడిని పెట్టి, పోలీసులను పెట్టి ప్రతిపక్షాల గొంతునకి అనగదొక్కాడు. ఇక భయపడే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రిని ఎదురు తిరిగే రోజు వచ్చింది. ఆ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఇప్పటికే రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో 20,000 గృహాలను ఆల్రెడీ సందర్శించడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 100% గృహాలను సందర్శించే యాక్షన్లో మేము ముందుకెళ్తున్నాం. ఒకటి, వారి యొక్క సమస్యలు తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుందో, మీకు ఏం కావాలని అడిగి కార్యాచరణతో ముందుకెళ్లే విధానంలో మేము ముందుకెళ్తా ఉన్నాం.